దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినవాక్య భాగంగా పరంగీతములు 1వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న చివరి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునిన దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ దినము కొరకై వందనాలు. ఈ దినములో వాక్య భాగము కొరకై నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ ఆత్మాభిషేకముతో నింపండి. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి ప్రభా. మీ కార్యములు జరిగించండి నాయన. మీ వాక్య ప్రత్యక్షతనిచ్చి నా నోటికి బోరగా ఉండి, అయ్యా నా నోట నీ మాటలు ఉంచి నాయన, అయ్యా నా తండ్రి మాట్లాడుటకు కావలసిన కృపను మీరు దయచేయండి ప్రభా. వినివారి హృదయాలను మీరు నాయన మార్చమని వేడుకుంటున్నాం. వాక్యమును వినుట కాదు కానీ వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి. ఈ కార్యములన్నీ నీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవము కలిగిన దేవుని కృపావర్షము మనందరిపై సమృద్ధిగా కురిగినట్లుగా దేవుణ్ణి వేడుకుందాం. ఈ పరమగీతములు 1వ అధ్యాయము 7వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రాణప్రియుడా, ముసుగు వేసుకునే దాన్నై నీ జతగాండ్ల మంద యొద్ద నేను ఎందుకు ఉండవలని ఇక్కడ షోలమ్మతి మాట్లాడుతున్నట్లుగా ఉంది. కనుక ఈ పరమగీతములనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనము కొన్ని దినములుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి, 116 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 8 అధ్యాయాలు కూడా మనకు ఎన్నో జీవితంలో పాఠాలను మనకు నేర్పిస్తున్నట్లుగా వాక్య భాగాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. 1వ అధ్యాయము 6 వచనములను మనం ధ్యానం చేసుకున్నాం. పరమగీతములు 1వ అధ్యాయము 7వ వచనములో కొన్ని భాగాలను కూడా ఇంతకుముందు మనము ధ్యానం చేశాము. కనుక ఈ వాక్య భాగములో ఆఖరి భాగముగా మనము జ్ఞాపకం చేసుకుంటే, ముసుగు వేసుకునే దాన్ని నేను ఎందుకు ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని షోలమ్మతి ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విసుగు అనే దానిని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరంగీతములు 1:7లో నా ప్రాణప్రియుడా, ముసుగు వేసుకునే దాన్నై నీ జతగాండ్ల మంద యొద్దకు నేను ఎందుకు ఉండవలెను అని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటే, అంతరంగ సంఘముగా పెండ్లి కుమార్తెగా ప్రధానము చేయబడిన సంఘము 2వ కొరింథీ పత్రిక 11:2లో వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ముసుగు వేసుకొనిన దాననై జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను అని విసుగుదలతో కూడిన ప్రశ్న ఈ ప్రసంగానికి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇలాగ విసుగుదల కలిగి ఆమె ప్రశ్న వేయుచున్నది. అందుకే ఈ ప్రసంగానికి మనము విసుగు అనే అంశంగా మనం పెట్టుకుందాం. ఎందుకంటే ముసుగు వేసుకునే దాననై అంటుంది. బైబిల్లో ఆయా సమయాల్లో ఆ సందర్భాల్లో 3 విధములైన ముసుగులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే వేసుకునిన ముసుగు, రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే తీసివేయబడిన ముసుగు, మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే నిలిచి ఉన్న ముసుగు. కనుక ఈ మూడిటిని మనము ఈ దినము ఈ వాక్య భాగం ద్వారా మనము దేవునితో సహవాసం చేద్దాం. ఎందుకనంటే వేసుకున్న ముసుగును బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ ముసుగును గురించి ప్రార్థనాపూర్వకముగా దేవుని దగ్గర మనము ధ్యానం చేసుకుందాం. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవనని దాసుని అడుగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనక ఆమె ముసుగు వేసుకొనెను. ఆదికాండము 24వ అధ్యాయము 64-65 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది గౌరవార్థమైన ముసుగుగా మనకు కనబడుతుంది. స్త్రీ తన యజమానుని ఎదుట
కనపరవలసిన విషయాలు ఏంటి అని అంటే వినయ విధేయతలతో మరి ఆయనను గౌరవించే విధంగా ఉండాలని ఇక్కడ ఈ వాక్య భాగము మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. కనుక పరమ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు అను మన ఇస్సాకును ఫలమును మధ్యాకాశంలో మనం ఎదుర్కొనవలసి ఉన్నాము. కనుక మనమన్ని సమయములలో మన సత్పురుషుడును పురుషోత్తముడు నగు యేసుక్రీస్తుకు వినయ విధేయతలను చూపించవలసిన వారముగా మనము కనబడుచూ ఉన్నాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెనని, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని ఎఫెసీ పత్రిక 5:22లో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పురుషులకు మనము లోబడి ఉండునట్లయితే దేవునికి కూడా మనము లోబడి ఉంటాము. కనుక శిరస్సు దేవుడే అయ్యున్నాడు కనుక, రక్షించువాడు దేవుడే అయ్యున్నాడు కనుక దేవుని ఎడల ముసుగు వేసుకొని మరి వినయ విధేయతలు కనపరిచేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన సొంత పురుషులను మనము ప్రేమించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో అందుకని అంటున్నాడు కదా, మీరు భర్తలను భార్యలను ప్రేమించేవారుగా ఉండాలి అని చెప్పేసి పురుషులకు కూడా దేవుడు ఒక మాట హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనము ఎప్పుడైతే మన సొంత పురుషులను గౌరవిస్తూ ఉంటామో మరి పురుషులు కూడా మనలను ప్రేమిస్తూ ఉంటారు. కనుక మనము ఆ ప్రేమలో వారితో సహవాసం చేయటానికి అవకాశం దొరుకుతుంది. కనుక అందుకనే వేసుకొనబడిన ముసుగుగా మనకు ఈ ముసుగు కనబడుతుంది. రెబ్కా అందుకే ఇస్సాకును చూడగానే తన భర్తకు లోబడినట్లుగాను మరి తనకు మరి ఆమె విధేయత చూపించే విధముగా తను ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తీసివేయబడిన ముసుగుగా మనకు కనబడుతుంది. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతముల మీద ఆయన తీసివేయనని యెషయా గ్రంథము 25:6-7 వచనాల్లో దేవుడు మనకు తేటతెల్లగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ వచనములో వ్రాయబడిన పర్వతము గొల్గొతా పర్వతముగా మనకు కనబడుతూ ఉంది. సిద్ధపరచబడిన విందు బలి అయిన దేవుని మరి గొర్రెపిల్ల యేసే అని ఇక్కడ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక యేసే సమస్త జనములు అనగా ప్రభువుగాను రక్షకుడుగాను యేసును మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు మనము విశ్వసించిన వారుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మానవ కోటి యొక్క సమస్త పాపములు అపరాధములు అను తెర అను ముసుగు తీసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన విధముగా మనకు కనపడుతుంది. కనుక మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని చెప్పేసి హెబ్రీ పత్రిక 10:19-20 వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా కలవరిగిరిపై సిద్ధం చేయబడిన ఆయన శరీరమే నిజమైన ఆహారముగా మనకు కనపడుతుంది. ఆయన రక్తమే నిజమైన పానము అని యోహాను సువార్త 6:55లో మనము మరి వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇదే ద్రాక్షారసముతో విందు చేయుట అని యెషయా గ్రంథము 25:6లో చివరి భాగములో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథము 55:1లో చివరి భాగములో మీరు రోకల ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అని చెప్పేసి అక్కడ వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. కనుక మనకు ఏది కూడాను ఏది ఖర్చు పెట్టకుండానే దేవుడు మనకు అన్ని అనుకూలముగా ఇచ్చాడు. ఆ రక్షణ అనేది ఉచితమే కానీ
కానీ మనము పొందవలసిన వాటికి ఏదైతే మనం పొందుకోవాలో దాని కొరకు కొంత మరి హెచ్చించవలసిన వారమై ఉన్నాం, దాని కొరకు కొంత ప్రయాసపడే వారమై ఉన్నాము. కనుక మనందరము కూడాను అట్టి ప్రయాస కలిగి దేవుడిచ్చే బహుమానాలను పొందుకునేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కనుక దానిని చులకన చేయక దేవుడు చేసిన రక్షణను మనము ఘనపరుచుకుంటూ ఆయన మరి మన ముందు పెట్టిన పందెపు రంగంలో మనము పరిగెత్తుకొని ముసుగులేని వారముగా మరి ఆయన ఎదుట కనపడేవారుగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిలిచి ఉన్న ముసుగు. ఏ కొండ మీద నుండి ప్రభు ఆరోహణమై వెళ్ళినారో అదే కొండ అయిన ఒలీవ కొండ మీదనే 7 ఏండ్ల శ్రమల అనంతరము యేసు దిగివచ్చి తన స్వకీయ సంపాద్యమైన మరి మనలను దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీలను ప్రత్యక్షమగును కనుక మనందరినీ కూడాను పైకి వెళ్ళిన తర్వాత ఆ శ్రమల అనుభవంలో నుండి మనల్ని తప్పించి మరలా మనల్ని ఏం చేస్తాడు అని అంటే తన స్వకీయ సంపాద్యమైన ఇశ్రాయేలీల యొద్దకు దేవుడు ప్రత్యక్షం కావటానికి ఇష్టపడుతున్నాడు. కనుక అంతవరకు వారు ప్రభువు ముఖమును చూడకుండానట్లు, ప్రభువును ఎరుగకుండానట్లు ఇశ్రాయేలీల ముఖము మీద ముసుగు నిలచియుండును. కనుక తగ్గిపోవచ్చున్న మహిమ అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మరియు వారి మనస్సుల కఠినమైన కనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తెలియపరచబడక ఆ ముసుగులే నిలిచి ఉన్నది. కనుక నేటి వరకును మోషే గ్రంథమును వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది. కానీ వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అని నిర్గమకాండం 34వ అధ్యాయము 33వ వచనములో రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకున్నట్లుగా మనము మరి 34 నిర్గమకాండం 35వ వచనములో మనకు కనబడుతోంది. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకునను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనను. ఇదే నిలిచియున్న ముసుగు అంటే. ఎందుకంటే వారు ఇంకా యేసయ్య ఇంకా రాలేదు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ముసుగు అనేది వారి ముఖముల మీద ఉన్నది కనుక వారు తేరి చూడలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ రీతిగా ఆ మోషే గ్రంథమును చదివినప్పుడల్లా వాళ్ళు మరి ఈ రీతిగా చదువుతూ ఉన్నారు కనుక వారందరూ కూడా మోషే అంట తన ముఖము మీద మరి ముసుగు వేసుకొనెను. ఇదే నిలిచి ఉన్న ముసుగు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అయితే ఈ పరమగీతములో మాట్లాడుచున్న కుమార్తె ముసుగును మనము జ్ఞాపకం చేసుకుంటే రెబకా ముసుగుతో మనము పోల్చుకోవచ్చునని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎట్లాగంటే నిజ క్రైస్తవ సంఘము అయితే అంతరంగ విశ్వాసులు ఆత్మవరములు ఫలములు కలిగి ఇందురు. వారు ప్రభునందున్న సంపూర్ణ విధేయత వలననే పొంది ఇందురు. ఆ పొందిన దివ్య వరములు స్వస్థపరచు వరము, భాషల వరము, భాషలు అర్థము చెప్పు వరము, ఉపదేశ వరము, దర్శన వరము, స్వప్న వరము మొదలుగా ఆత్మవరములు దాచుకొనకుండా యేసేపు వలె తోటి సహోదరులకు, సంఘములకు, తోటి సేవకులకు, కాపరులకు తెలుపుతూ ఉంటేవారు ఆ అనుభవంలోనికి రాకపోగా తెలియజేసిన వారిని యేసేపు అన్నల వలె ఎగతాళి చేసుకుంటూ హేళన చేస్తూ అవమానపరుచుతున్నారు. కనుక అవి మనకు లేవు అని మనవు కావు అని చెప్పేసి ఇలా వారికి వారే మందలు లేక అన్యమందలు మరి మనము అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇవన్నీ మాకు లేవు, స్వస్థత వరములు లేవు, పరిశుద్ధాత్మ వరము లేదు, దర్శన వరము లేదు అని ఎవరైనా ఉన్నాయి అని ఎవరైనా చెప్తూ ఉంటే ఇది ఇలాగ జరుగుతుందని ఎవరైనా చెప్తే
వాళ్ళందరూ కూడాను వారిని వెర్రివారి వలె చూస్తూ మరి వారిని ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోసేపును కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే తనకు కలలు వచ్చినాయని, దర్శనాలు వచ్చినాయని మరి ఎంతగానో చెప్తూ ఉన్నప్పటికీ కలలకనే వాడు వస్తున్నాడు రా అని చెప్పేసి అన్నదమ్ములందరూ కూడాను తనని హేళన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారి అన్నలు ఎలాగన హేళన చేస్తూ ఉన్నారో ఈ లోకంలో మందలో కాని వారిలో మందలో చేరని వారు కూడా ఏమంటున్నారంటే వారి అన్య జనాంగంలో ఉంటూ అన్య మందలుగా ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళని హేళన చేస్తూ చులకన చేస్తూ ఆ మార్గంలోనికి రాకుండా ఇవి మనకు కాదులే అని చెప్పేసి మరి అక్కడ అందరూ హేళన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక నీ జతగాండ్ల మందలే, వీళ్ళందరూ కూడాను నీ జతగాండ్ల మందలై ఉన్నారని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ మందలే అన్య మందలుగా మనకు కనబడుతున్నాయి, దేవునిని ఎరుగని వారిగా మనకు కనపడుతున్నారు. దేవునిని ఎరిగిన వారైతే వీటి అన్నిటి యందు విశ్వాసం ఉంచుటకు అవకాశం దొరుకుతుంది. కనుక అన్య మందలు ఏం చేస్తున్నాయి అంటే ఇవన్నీ మనకెందుకున్నవి, వీటితోటి మనకేంటి సంబంధం అని చెప్పేసి హేళన చేస్తూ ఉన్నారు. యోసేపును తన అన్నలు ఏ రీతిగా హేళన చేస్తూ ఉన్నారో మనల్ని కూడా ఈ లోకంలో మరి ఇంటిలో సహోదరులు కూడాను మనలను హేళన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ మందలన్నీ అన్యమందలుగా అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నీ జతగాండ్ల మందలే కావున నా ప్రాణప్రియుడా, నాకు కలిగిన ఈ ఉన్నత అనుభవంను దాచుకోకుండా చెప్పుటయు, వినుచున్న వారి వలన ఎగతాళి హేళనలు కలుగుటయు సంభవించుచుండుటయు, నేను దుఃఖముతోనూ వేదనతోనూ ముసుగు వేసుకున్నట్లుగా రహస్యముగా మౌనముగా నేను ఎందుకుండవలెను. సోదర మందలే నన్ను అవమానపరుచుచున్నారు కాన ఈ కుమార్తె సహింపలేక విసుగుతో నీ జతకాండ్ల మందల యొద్ద నేనుందుకుండవలెను అంటుంది. కనుక మరి సోదరులు కూడా నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, ఈ మందలన్నీ కూడాను నన్ను ఎంతగానో అవమానము చేస్తూ ఉన్నారు. కనుక నేనెందుకు ముసుగు వేసుకొని ఎవరికి కనిపించకుండానట్లు నేనెందుకు ఉండాలి అని విసుగుతోటి ఆమె మరి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ మందని ఎచ్చట మేపుదువో ఎచ్చట దాచెదవో నాతో చెప్పుమని చెప్పుచున్న ఈ కుమార్తె వలె మనము కూడాను కోరిక కలిగి ఉండాలయ్యా. నీ మందలైన వారు ఎక్కడున్నారు నాయన, మరి అక్కడ చేరటానికి నాకు సహాయం చేయమని మనం అడగాలి. అన్యమందల యొద్దకు వెళితే ఇలాంటి హేళనలే జరుగుతూ ఉంటాయి. కనుక అటువంటి అన్యమందలోనికి మనము వెళ్లకుండా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. వారి హేళనకు భయపడిపోయి మనము ముసుగు వేసుకుని దేవునికి దూరం అయిపోకుండా ఆ ముసుగు తీసివేసుకుని దేవుని సన్నిధిలో మన ముఖమును దేవునికి చూపించేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవునికి మనకు వాక్యము హెచ్చరిక చేస్తుంది. కనుక ఆ కుమార్తె అంటుంది కదా, అయ్యా ఈ నిందలు ఈ అవమానాలు ఇవన్నీ వాటి యొద్దకు నేను కాదు, కానీ నీ నిజమైన నీ మంద యొద్దకు నన్ను చేర్చుకో అని చెప్పేసి ఆమె కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తోటి సహోదరుల వల్ల, తోటి జతగాండ్ల మందల వల్ల, వారి తొందరల వల్ల, వారి శ్రమల వల్ల నలిగి వేసారి ఉన్నామేమో. మరి ఇవే స్వజనుల యొక్క హింసలుగా మనము చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో వారే మనకు కంటిలో పుల్లబెడతారు. కనుక మరి మనం ఏం చేయాలి అంటే ఇంట్లో వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే హేళన చేస్తారు. ఇంట్లో వాళ్ళే హేళన చేసినప్పుడు బయట వారు ఎందుకు హేళన చేయకుండా ఉంటారు? అందుకే అంటుంది ఆమె విసుకుపోయి, అయ్యా నేను నీ మందలో వరకే, నీ మంద ఎక్కడుందో చెప్తే నేను అక్కడ చేరతాను ఆయన అని చెప్పేసి ఇషోలమ్మతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వజనుల యొక్క మరి హింసలు కూడా మనము తట్టుకోవాలి. బయట వారన్నా పర్వాలేదు, కానీ ఇంట్లో వారంటే మనకు ఎంతో బాధ వస్తుంది. కనుక స్వజనులే, సొంత వారే మనల్ని హేళన చేస్తూ ఉన్నారు. కనుక తన తోటి సహోదరులే ఆమెను మరి ఎగతాళి చేస్తూ ఉన్నారు. కనుక ఆమె విసిగిపోయి అంటుంది కదా, నేను ముసుగు వేసుకునే దాన్నై ఈ మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఆ మంద నాకు వద్దయ్యా, నీ మందలో చేరటానికి నాకు కోరిక కలిగి ఉన్నాను కనుక నాకు సహాయం చేయమని అంటుంది. కనుక నువ్వు దేవుని మందలో చేరు మరి కృప పొందుకోవాలి అని అంటే ప్రతిదానిని కూడాను మనము దేవుని సన్నిధిలో మరి పెట్టి దేవుణ్ణి అడిగి మనము పొందుకునేవారుగా ఉండాలి. కనుక మరి ఆమె అంటుంది కదా విసుగుతోటి, నేను ఎందుకు ఇట్లా ఉండాలి? నేను నీ మందలోనే ఉంటానయ్యా, నీ మంద ఎక్కడుందో చెప్పు, నేను ఆ మందలో చేరతాను
నువ్వెక్కడ వాటిని మలుపుతున్నావో నేను అక్కడికి వస్తాను, నీతోటి నేను సహవాసం చేస్తాను. ఈ నిందలు, ఈ అవమానములు, ఈ స్వజనుల యొక్క హింసలు, మరి ఇవన్నీ కూడా నాకొద్దు నాయన, నీ మందలో చేరితే వీటన్నిటి నుంచి నేను విడుదల పొందుతాను అని చెప్పేసి షూలమ్మితి మాట్లాడినట్టుగా, షూలమ్మితి ఆశపడినట్లుగా నీవు నేను కూడా ఆశపడాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది కనుక మనందరము కూడాను మరి దేవుని మందలో చేరువారుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి మరి సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు నాయన, నీ కృపతో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏ మందలో మేము ఉండాలో, ఎలాగున నాయన ముసుగు వేసుకుని ఉన్నామో అలాంటి పరిస్థితుల్లో నుంచి నాయన మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి అయ్యా నీ ముందు తేట తెల్లగా కనపడుటకు సహాయం చేయండి ప్రభువా. నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. నీతో సహవాసం చేయుటకు నాయన, నీ మందలో చేరుటకు నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వినుసున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీ కరుణా కటాక్షములను మాపై ఉంచండి ప్రభువా. మీ కరుణగా దయా మాయన మాపై ఉంచమని వేడుకుంటున్నామయ్యా. నీ సహవాసమునకు దూరము కాకుండా నీతో సహవాసము చేయువారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన ఆయన అయ్యా నా తండ్రి, విని వాక్యము ద్వారా నడుచుకుంటకు, నీ మందలో చేరుటకు కావలసిన కృపను మాకు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.